హాయ్ గైస్, ప్రభాస్ గారి కొత్త సినిమా టీజర్ రాజాసాబ్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. సినిమా టీజర్ అయితే చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచాయని చెప్పొచ్చు. ఈ టీజర్ లో మనకు వింటేజ్ ప్రభాస్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. అంటే బుజ్జిగాడు ఆ టైం ప్రభాస్ ని చూసినట్టు అనిపిస్తుంది. సినిమా టీజర్ అయితే ఎక్కడ తగ్గలే లేదు, కానీ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఇంకొంచెం రియలిస్టిక్ గా ఉండాల్సింది. ఈ రాజాసాబ్ సినిమాకైతే ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు మన డార్లింగ్ ప్రభాస్ గారు ఏ హారర్ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు. ఇదే ఆయన మొదటి హర్రర్ సినిమా. ఈ సినిమా గురించి అంతా అయితే ఓకే, కానీ ఈ సినిమా అయితే ఈ సమ్మర్లోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ December 5th రిలీజ్ అంటూ ఉన్నారు. ప్రభాస్ గారు అయితే సంవత్సరానికి 2 సినిమాలు చేస్తానన్నారు, కానీ కలికి వచ్చి దాదాపు ఒక సంవత్సరం అయిపోతా ఉంది. కానీ రాజాసాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. అలా చూసుకుంటే ప్రభాస్ గారిని మనం థియేటర్లో చూసి 1.5 year అయిపోతుంది. రాజాసాబ్ టీజర్ అయితే సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది, కానీ అంతకుముందు రిలీజ్ అయిన పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ ఏమంతా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో చూసుకుంటే మనకు ముగ్గురు హీరోయిన్స్ అంట. అది కూడా నాకైతే స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి పెట్టారా, లేకపోతే పెట్టాలని ఇరికించారా, నాకైతే అర్థమైతలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా అంటే కొంతమంది రియాక్షన్ అయితే నాకైతే నమ్మకం లేదు అంటున్నారు. ఇక మారుతి గారి గురించి కూడా తెలిసిండేదే, ఇప్పుడుకి కొంచెం ఫామ్లో లేని డైరెక్టర్ అయినా. ఈ సినిమా టీజర్ అంతా ఓకే, కానీ నాకైతే ఒక్క చిన్న మైనస్ పాయింట్ అనిపించింది. ఏమిటంటే కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇంకొంచెం రియలిస్టిక్గా తీసింటే మాత్రం వేరేలా ఉండే సినిమా. ఏదో ఒక జనరేటెడ్ షార్ట్స్లో ఉన్నాయి కొన్ని షార్ట్స్. ఇప్పటికే రాజాసాబ్ టీజర్ పై అయితే మన బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ట్రోలింగ్స్ కూడా మొదలు పెట్టేశారు ప్రభాస్ గారి లుక్స్ పైన. ఇక ఈ రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్లో అయితే ఓన్లీ ప్రభాస్ గారి క్యారెక్టర్ మాత్రమే మనకు చూపించారు. అంటే ఇది ఒక ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే రిలీజ్ చేశారనుకుంటా. ఇక వేరే ఎవరి క్యారెక్టర్ కూడా అంతలా రివీల్ చేయలేదు. విలన్ గారు అంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ మాత్రం చూపించారు. నాకు తెలిసి ఈ సినిమాలో మన ప్రభాస్ గారే విలన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మరుజన్మ అంటారు కదా, అలా మరుజన్మలో వచ్చి తన ఆస్తి మొత్తం అనుభవిస్తాడు అనుకుంటున్నాను ఈ టీజర్లో. ఓకే గైస్, ఈ సినిమా టీజర్ మీరు చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కూడా ఒక లైక్ కొట్టండి. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మీకేమనిపించింది స్పెషల్గా అని కూడా కామెంట్ చేయండి ఈ టీజర్ గురించి.